శ్రీ రామకృష్ణ బోధామృతం బోధగురువులు. తత్వజ్ఞాన శోభితుడే సద్గురువు, అతడే బోధగురువు. అనేకులు మంచుగడ్డను గురించి వినుంటారు కానీ చూసి ఉండరు. అలాగే చాలామంది ధర్మోపదేష్టలు భగవంతుడి కళ్యాణ గుణాలను గురించి గ్రంథాల్లో చదివి ఉంటారు కానీ స్వయంగా భగవత్ అనుభవం పొందినవారు కారు. అనేకులు మంచుగడ్డను చూసి ఉన్న రుచి చూసిన వారు కారు. ఈ తీరులోనే ధర్మబోధకులు అనేకులు ఈశ్వర విభూతిని కించిత్తుగాంచిన తత్వానుభవం పొందినవారు కారు. మంచుగడ్డను రుచి చూసిన వాడే అది ఎలాంటిదో చెప్పగలడు. అలాగే ఒకప్పుడు దాసుడుగాను, మరొకప్పుడు సుకుడుగాను, వేరొకప్పుడు ప్రియుడుగాను వివిధ భావాల్లో భగవద్ అనుభవం పొంది తిరిగి సమాధి స్థితిలో అతడిలో సంపూర్ణైక్యాన్ని సాధించిన వాడే భగవత్ కళ్యాణ గుణాలను అభివర్ణించగలడు. తాను నాయకుడినని, సంప్రదాయ నిర్మాతనని తలపోసే వ్యక్తి అహంకారం అపక్వమైనది. కానీ సాక్షాత్కారం పొందాక ఈశ్వర దేశాన్ని పొంది లోకశ్రేయం నిమిత్తం బోధించే పక్షంలో ఎలాంటి హాని వాటిల్లదు. పరీక్షిత్తుకు భాగవతాన్ని బోధించటానికై శుకుడు ఇలాంటి ఆదేశాన్ని పొందాడు. నిండు కుండ తొనకదు. ఆత్మానుభవం ఉన్న వ్యక్తి వద్ద వాచాలత ఉండదు. అలా అయితే నారదాదుల మాట ఏమంటారు? నిజమే, నారదుడు, శుకుడు మొదలైన కొందరు సమాధి స్థితిని పొందాక తమ మహోన్నత స్థితి నుంచి ఎంతో కిందికి దిగి కృపాపూర్ణులై లోకానికి బోధించారు. ముక్తులు లోకంలో రెండు వర్గాలుగా కనిపిస్తున్నారు. తత్వజ్ఞానం పొందాక శాంతంగా నిశ్శబ్దంగా ఉండి ఇతరులను గురించి మాటే తలపెట్టక బ్రహ్మానందాన్ని తామే అనుభవించేవారు కొందరు. జ్ఞానలబ్ధిని పొంది దాన్నంతా తమ వద్దనే దాచుకోవడంలో ఆనందించకుండా పరులను ఉద్దేశించి రండి మాతో తత్వానందాన్ని అనుభవించండి అని ఎలుగెత్తి చాటేవారు కొందరు. పువ్వు వికసించి దాని పరిమళం పిల్ల వాయువులతో నలుదిక్కలా వ్యాపించగానే తేనెటీగలు తమంత తామే దాని వద్దకు వస్తాయి. మిఠాయిలను ఉంచిన చోటికి చీమలు తమంత తామే వచ్చి చేరుతాయి. తేనెటీగను గాని చీమను గాని ఎవరూ ఆహ్వానించనక్కర్లేదు. అదేవిధంగా మానవుడు పవిత్ర హృదయుడై సిద్ధుడైనప్పుడు అతడి సౌశల్య సౌరభం అన్ని చోటా వ్యాపించగా ముముక్షువులందరూ సహజంగానే అతడి చేత ఆకర్షింపబడతారు. తన మాటలను ఆలకించే వారి కోసం వెదుకులాడుతూ అతడు తిరుగాడనక్కర్లేదు. మిఠాయి లేక చక్కెర పడ్డ చోట చీమలు తమంత తామే వచ్చి చేరుకుంటాయి. చక్కెర అవటానికి ప్రయత్నించు, అంటే ఆత్మజ్ఞాన మాధుర్యాన్ని పొందడానికి ప్రయత్నించు. అప్పుడు భక్తులనే చీమలు తమంత తామే నీ వద్దకు వస్తారు. భగవదాదేశం లేకుండా నువ్వు బోధలు చేయడం మొదలు పెడితే ఆ బోధలు నిస్సారాలై కొనరాని నవ్వుతాయి. వాటిని ఎవరూ రిక్కించి వినరు. భక్తిచే గాని మరే ఇతర సాధనచే గాని ముందు భగవంతుణ్ణి పొందాలి. అప్పుడు అతడి ఆదేశానుసారం ప్రతి చోట బోధలు చేయవచ్చు. ఇదే భగవంతుడి వల్ల శక్తి సామర్థ్యాలను పొందే మార్గం. తదుపరి ఆచార్యుడి బాధ్యతలను వహించడానికి, వాటిని సక్రమంగా నిర్వర్తించటానికి ఎవడైనా శక్తిమంతుడవుతాడు. మంట మండేటప్పుడు మిడతలు వచ్చి పడతాయి. అవి ఎక్కడి నుండి వస్తాయో ఎవరికీ తెలీదు. మిడతలను పిలవటానికి అగ్ని పరిగెత్తుతుందా? ముక్త పురుషులు చేసే బోధ ఇలాంటిది. పరులను పిలవటానికే వారు తిరుగులాడరు కానీ వందల కొద్దీ వేల కొద్దీ జనం వారి బోధనలకు పొందగోరుతూ తమంత తామే వారి వద్దకు వస్తారు. వారెక్కడి నుంచి వచ్చి చేరుతారో ఎవరికీ తెలియదు. నిజమైన బోధన ఎలాంటిదో తెలుసా? ఇతరులకు బోధించడానికి బదులు నిరంతరం భగవంతుణ్ణి పూజిస్తే అదే కావలసినంత బోధ. సంసార బంధం నుంచి విముక్తుడవటానికే ఎవడు ప్రయత్నిస్తాడో వాడే నిజానికి బోధకుడు. 4 దిక్కుల నుంచి వందల మంది జనం వచ్చి ముక్తుడి వద్ద చేరి అతడి ఉపదేశాన్ని పొందటానికై ఆతురపడుతూ ఉంటారు. గులాబీ మొగ్గ వికసించగానే తేనెటీగలు పిలవకుండానే 4 వైపుల నుంచి వచ్చి మోగుతాయి. పెద్ద వర్తకుడి ధాన్యాగారం నుంచి కొనుగోలు చేసేవారికి ధాన్యాన్ని ఒకడు కొలుస్తూనే ఉంటాడు. అతడి వెనుక నుంచి ధాన్యం ఎడతెరిపి లేకుండా వచ్చి పడుతూ ఉంటుంది. చిల్లర వర్తకుడి నిల్వ శీఘ్రంగా తరిగిపోతుంది. అదేవిధంగా భగవద్భక్తుడి హృదయంలో సత్సంకల్పాలను సద్భావాలను నిరంతరం భగవంతుడే కలిగిస్తుంటాడు. అందువల్ల నవనోన్మేషణమైన భావాలకు అతడికి ఏనాడూ కొరత రాదు.
కానీ పుస్తకాలను పుచ్చుకొని పాకులాడే పండితులు చిల్లర వర్తకులను పోలినవారు. ఆశయాలకు భావాలకు వారికి ఎప్పటికప్పుడు కొరత ఉంటూనే ఉంటుంది. నగరంలో వాయుదీపాలు వివిధ ప్రాంతాల్లో ఒక చోట ఎక్కువగాను మరో చోట తక్కువగాను ప్రకాశిస్తుంటాయి. కానీ దీపానికి ప్రాణమైన వాయువు మాత్రం అన్నిటికీ ఒకే ఉమ్మడి యంత్రం నుంచి సరఫరా అవుతుంది. వివిధ దేశ కాలాల్లోని నిజమైన మతబోధకులంతా ఈ వాయుదీపాల వంటివారు. నిరంతరం వీరి నుంచి వెలువడే ఆత్మ తేజానికి ఆధారభూతుడైన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. మేడ కప్పు మీద కురిసే వాన నీరు అందు విచిత్రంగా పులితల రూపంలో అమర్చబడే గొట్టాల నుంచి నేల మీదకు ప్రవహిస్తాయి. దాన్ని చూస్తే పులి నోటిలో నుంచి నీరు వస్తున్నట్లు తోస్తుంది. కానీ నిజానికి ఆ నీరు ఆకాశం నుంచి పడుతుంది. అదే తీరులో భగవతోత్తమమూల నోటి నుంచి వెలువడే దివ్య బోధలు వారి పలుకుల మాదిరి కనిపించిన నిజానికి అవి భగవంతుడి నుంచే వెలువడుతున్నాయి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.